దానిలో టెంట్ అనేది అప్లై అయ్యి ఉంది. ఇంకొక కొత్త నోట్స్‌లో ఎటువంటి నోట్స్‌లో నేను డిప్లాయ్ చేయలేను అని చెప్తుంది. ఓకే. డన్. ఇప్పుడు నేను పాట్ డాట్ యామిల్‌లో మన హాట్‌స్టార్‌ని డిప్లాయ్ చేద్దాం. ఎలా 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 జరుగుతుంది హాట్‌స్టార్ అనేది చూద్దాం. హాట్‌స్టార్. ఇప్పుడు హాట్‌స్టార్ అనే అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు డైరెక్ట్‌గా ఈ యామిల్ ఫైల్‌ని నేను రన్ చేశాననుకోండి, అయినా గూడా నాకు పెండింగ్ స్టేట్‌లోనే వస్తుంది. ఇక్కడ నాకు నేమ్‌తో పని లేదు. ఇక్కడ మెటాడేటా నేమ్‌లో హాట్‌స్టారు, టెంట్‌లో హాట్‌స్టార్ ఇచ్చాము. ఆ రిలేషన్ కాదిది. బై ఎండ్ ఆఫ్ ది డే ఇదేంటి జస్ట్ నా ఒక డిప్లాయ్‌మెంట్ ఒక నేమ్. ఇప్పుడు దీన్ని నేను డిప్లాయ్ చేశాననుకోండి చూద్దాం. చూపిస్తాను చూడండి. kubectl create -f pod డాట్ యామిల్. kubectl get pod చూడండి. నా హాట్‌స్టార్ నేనేమన్నాను నా హాట్‌స్టార్ అప్లికేషన్స్ మాత్రమే నా వర్కర్ వన్‌లోకి డిప్లాయ్ అవ్వాలి. ఇక్కడ చూస్తే నా హాట్‌స్టారే కదా ఇచ్చాను. హాట్‌స్టార్ ఏంటిక్కడ నా డిప్లాయ్‌మెంట్ ఒక నేమ్. ఆ నేమ్‌కి, 10కి ఎటువంటి రిలేషన్ లేదు. ఓకేనా? సో, అందుకనేసే నా పాడ్స్ ఇక్కడ హాట్‌స్టార్ పాడ్స్ అనేవి కూడా పెండింగ్ స్టేట్‌లోకైతే వెళ్ళాయి. kubectl get deploy దాని తర్వాత kubectl delete deploy అండ్ దెన్ నా హాట్‌స్టార్ అనే అప్లికేషన్ డిలీట్ చేస్తున్నాను. ఓకే. డన్. ఇప్పుడు నా హాట్‌స్టార్ అనే అప్లికేషన్ నా వర్కర్‌లోకి వెళ్ళాలి. నా వర్కర్ వన్‌లోకి డిప్లాయ్ అవ్వాలంటే నేనేం చేయాలి? సింపుల్. మనం మనం నేర్చుకునే టాపిక్ ఏంటి? టెంట్ అండ్ టాలరేషన్. అవునా? ఇప్పుడు ఇది నా హాట్‌స్టార్ పాడ్ అనుకోండి. ఈ హాట్‌స్టార్ పాడ్‌కి నేనేం చేయాలో తెలుసా? నేనొక టాలరేషన్‌ని యాడ్ చేయాలి. ఒక పారామీటర్. టాలరేషన్ ఎప్పుడైతే నా పాడ్ ఆర్ డిప్లాయ్‌మెంట్‌లో ఎప్పుడైతే నేను నా టాలరేషన్ యాడ్ చేస్తానో, ఈ పాడ్ అనేది నా వర్కర్ వన్‌లోకి వెళ్తుంది. ఓకే. ఈ పాడ్ అనేది నా వర్కర్ వన్‌లోకి వెళ్ళి, ఆ వర్కర్ వన్‌లో కూడా టెంట్ ఉంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెంట్ అనేది ఇక్కడ ఉందనుకుందాం. నా పాడ్ టెంట్‌లోకొస్తుంది. నా పాడ్ వర్కర్ వన్‌లోకి డిప్లాయ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో, ఈ టెంట్ అనేది సెక్యూరిటీ గార్డ్ కాబట్టి ఆపుతుంది. నీ దగ్గర ఐడీ కార్డ్ ఉందా అని. టాలరేషన్ ఈస్ నథింగ్ బట్ అన్ ఐడీ కార్డ్. ఓకే. సో, సెక్యూరిటీ గార్డ్‌కి ఐడీ కార్డ్ ఇస్తే పంపిస్తాడు గదా! పాడ్‌లోకి, ఆఫీస్‌లోకి. సో, అలానే ఇక్కడ ఈ పాడ్‌లో టాలరేషన్ ఉంది గాబట్టి, ఈ టెంట్ అని ఏం చేస్తుందో తెలుసా? ఈ టెంట్ అలో చేస్తుంది. నా పాడ్స్‌ని డిప్లాయ్ అవ్వడానికి వర్కర్ వన్‌లో. ఓకే. ఇప్పుడు ఈ టాలరేషన్‌ని నేను నా డిప్లాయ్‌మెంట్ ఫైల్‌లో యాడ్ చేయాల్సుంటది. సో, ఎలా యాడ్ చేస్తాము? సో, సేమ్ మన కుబర్నెటిస్ డాక్యుమెంటేషన్‌లోకొచ్చి, ఇక్కడ మనకి టాలరేషన్ ఉంది చూడండి. ఇక్కడ నేను టాలరేషన్‌ని కాపీ చేసుకుంటాను. సో, ఇది ఎక్కడ యాడ్ చేయాలి నేను? ఎక్కడైతే మనం లేబుల్ అండ్ సెలెక్టర్స్ ఎక్కడైతే